కొంతమంది జర్నలిస్టు మిత్రులు కూడా నిన్న ఒకతను భరత్ అని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న అసలు మా ఇంటికి అసలు నివేదికే రాలేదని చెప్పేసి. అసలు మీరు పూర్తిగా నివేదికనే అసలు పరిశీలించకుండా, సర్వే చేయకుండా చాలా ఏరియాలలో లాక్డ్ అని చెప్పి 1,00,000 కుటుంబాలు లాక్డ్ అని చెప్పేసి నివేదికలో రాశారు. మరి ఈ 1,00,000 కుటుంబాలు ఎక్కడ పోవాలి? అలాగే విదేశాల్లో ఉన్న బీసీలు తాత్కాలిక ఉద్యోగ అవకాశాల కోసం, తాత్కాలిక పనులపైన 2 నెలలు 3 నెలలు 6 నెలల కోసం పోయే బీసీలు ఉంటారు. మరి వాళ్ళ లెక్కలు ఎట్లా తీయాలి? మేము లాస్ట్ టైం డెడికేటెడ్ కమిషన్కి వెళ్ళినప్పుడు క్లియర్గా స్పష్టంగా చెప్పాం, మీరు ఒక రోజు డెడికేటెడ్ డే సమగ్ర కులగణన కోసం ఒక ప్రత్యేక దినాన్ని సెలవు దినంగా ప్రకటించి దాన్ని తీవ్రంగా ప్రచారం చేసి తెలంగాణలో ఉన్న అన్ని కుటుంబాల వాళ్ళ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చి సర్వేలో పాల్గొనడానికి మీరు ప్రచారం చేయండి, ఒక డెడికేటెడ్ డే అనౌన్స్ చేయండి అంటే అది కూడా చేయలేదు. అంటే ఇవన్నీ సక్రమంగా చేస్తే బీసీల లెక్కలు తీయాల్సి వస్తుంది, బీసీల లెక్కలు కరెక్ట్గా వస్తాయి. బీసీల లెక్కలు వస్తే 56% దాకా ఇవ్వాల్సి వస్తుంది. మనం ఏదో 42% అని చెప్పేసి స్థానిక సంస్థల ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చాం కాబట్టి దాన్ని 44 చూపించి ఆ 42% ఇచ్చేస్తే సరిపోతుంది. మేము అడుగుతోంది మా లెక్కలు సవ్యంగా తీయండి అని చెప్తోంది స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమే కాదు. రేపొద్దున ఈ సర్వేలో వచ్చిన వివరాల ప్రకారం ఉద్యోగ అవకాశాలు కానీ, విద్యాలో అవకాశాలు కానీ, రాజకీయ రిజర్వేషన్లో కానీ, ఇంకా ఇతరమైన అవకాశాల్లో మాకు ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఈ నివేదిక సవ్యంగా ఉంటే దీన్ని తీసుకొని మేము ఈ నివేదిక ప్రకారం ముందుకెళ్ళొచ్చిన ఆ భావనలో బీసీ వర్గాలు ఉంటే, మీరు బీసీల అవకాశాలు కొల్లగొట్టడానికి కుట్రలో భాగంగా తప్పుడు నివేదికలు ఇచ్చి ఈ విధంగా ముందుకెళ్తారా? జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని కనుక మీరు తక్షణమే పరిశీలించి తగినట్టు దీన్ని మార్పులు చేర్పులు చేయకపోతే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.